మహాలక్ష్మి ఒంటరిగా కూర్చుని సుమతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సుమతి గురించి ఆలోచిస్తుంటే బుర్ర హీటెక్కిపోతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రాము వచ్చి, పిన్ని భోజనానికి ఇంకా రాలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏదో ఆలోచనలో ఉండిపోయాను రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ప్లీజ్ పిన్ని మీరు భోజనానికి రండి అని చెప్పి రామ్ చెప్పడంతో రామ్కి నేనంటే ఎంత గౌరవమో, నా కోసం భోజనానికి పిలవడానికి ఇక్కడికి వచ్చాడు అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. సారీ రామ్, నేను రాకుండా మీరు భోజనం చేయరని మర్చిపోయాను, నేను ఏదో ఆలోచనలో ఉండిపోయాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. పర్వాలేదు పిన్ని, సీత కింద కూర్చుని భోజనం చేసేస్తూ అని చెప్పి రామ్ చెప్పడంతో మీ అందరికీ నా పైన ఉన్న గౌరవం చాలా ఎక్కువ రామ్, కానీ సీతకు నా పైన గౌరవం లేదు కదా అని చెప్పి మహాలక్ష్మి అనడంతో మీకే సీతపై ప్రేమ, గౌరవం, మర్యాద లేవని వాళ్ళు అంటున్నారు పిన్ని అని చెప్పి రామ్ చెప్పడంతో ఎవరంటున్నారు రామ్ అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది. విద్యాదేవి టీచర్, సీత, రేవతి అత్తయ్య, చలపతి మామయ్య అంటున్నారు, అందుకే పిన్ని వాళ్ళతో ఛాలెంజ్ చేసి వచ్చాను అని రామ్ చెప్పగానే నీ ఛాలెంజ్ ఏదైనా సరే నేను సపోర్ట్ చేస్తాను రామ్, ఏమని ఛాలెంజ్ చేసావు అని చెప్పి మహాలక్ష్మి అడగడంతో నువ్వు కిందకు వచ్చి సీతతో ఆ అమ్మలా బిహేవ్ చేయాలి, మా అమ్మ ఉనుంటే గనుక సీతని కింద కూర్చొనివ్వదు కదా, ఈ ఇంటి మేనకోడలని చెప్పి సీతకు గౌరవం ఇస్తుంది కదా, అలా మీరు సీతతో ఉండాలి పిన్ని అని చెప్పి రామ్ చెప్పడంతో మహాలక్ష్మి షాక్ అవుతుంది. వీడు తెలివిగల్లోడు పిచ్చోడో కొంచెం కూడా అర్థం కావడం లేదే అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ ఛాలెంజ్ను ఎందుకు రామ్ అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే లేదు పిన్ని మీరు కిందికి రావాలి, మా అమ్మ ఎలా బిహేవ్ చేసేదో సీతతో అలా మా అమ్మ కంటే ఎక్కువ ప్రేమగా మీరు సీతను చూసుకోవాలి, మీరేంటో నాకు తెలుసు కదా పిన్ని, ఎవరెన్ని చెప్పినా కూడా నేను నమ్మను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే ఓసే సీత నన్ను ఎలా ఇరికించావు, నా శత్రువులా నేను బిహేవ్ చేయటం ఏంటి, నా శత్రువులతో నేను మంచిగా ఉండడం ఏంటి అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే రామ్ వెళ్దాం పద అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. మరోవైపు అందరూ కూడా భోజనానికి కూర్చుని ఉంటారు కదా, అప్పుడు చలపతి ఇలా అంటూ ఉంటాడు, నాకు తెలిసిన వరకు మహాలక్ష్మి కిందకు రాదు, వచ్చినా కూడా సుమతక్కల సీతతో బిహేవ్ చేయదు అని చెప్పి చలపతి చెప్పడంతో రామ్ ఛాలెంజ్ చేసి వెళ్ళాడు కదా చలపతి గారు, రామ్ కోసమైనా మహాలక్ష్మి వదిన వస్తుంది అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మహాలక్ష్మి రామ్ ఇద్దరు కూడా కిందకు వస్తారు. చెప్పాను కదా మా పిన్నిని తీసుకొస్తానని తీసుకొచ్చాను అని చెప్పి రామ్ అనడంతో తీసుకొస్తే సరిపోతుందా రామ్, సుమతి వదినలా మహాలక్ష్మి వదినలా బిహేవ్ చేయాలి కదా అని చెప్పి రేవతి అనడంతో వెళ్ళండి పిన్ని, వెళ్ళి మా అమ్మలాగా సీతతో మాట్లాడండి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అర్చన, గిరి ఇద్దరు కూడా మనసులో అనుకుంటూ ఉంటారు, సీతతో ప్రేమగా మాట్లాడడమా మహాలక్ష్మి వదిన, అది కూడా ఇంపాసిబుల్ అని చెప్పి ఇద్దరు మనసులో అనుకుంటూ ఉంటారు. ఎందుకు మామ అత్తయ్యకు ఇష్టం లేకపోతే అంతలా బలవంతం చేస్తున్నావు, అత్తయ్య నామోషిగా ఫీల్ అవుతున్నారు అని చెప్పి సీత అనడంతో ఇందులో నామోషి పడడానికి ఏముంది కోడలు పిల్ల, నువ్వు నా మేనకోడలివి, కింద కూర్చుని అన్నం తింటే నాకు ఎంత గిల్టీగా ఉంటుంది, వచ్చి పైన కూర్చో అని చెప్పి మహాలక్ష్మి అనడంతో ఇక అందరూ కూడా షాక్ అవుతారు. ఏంటి చెల్లై నువ్వు మాట్లాడుతున్నది, నిజంగానే సీతను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేయమంటావు అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటే అవునన్నయ్య, ఈ రోజు నుంచి నా మేనకోడలు సీత అందరితో సమానంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అన్నం తింటుంది, ఆ మాట నువ్వు నిజంగానే అంటున్నావా వదిన అని చెప్పి రేవతి అనడంతో చెప్పాను కదా అత్తయ్య, మా పిన్ని ఇప్పుడు మా అమ్మ క్యారెక్టర్లో ఉంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. నిజంగా ఇక్కడ మా అమ్మ ఉండి ఉంటే ఎలా మాట్లాడుతుందో అలానే మా పిన్ని సీతతో మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పి రామ్ చెప్పడంతో ఇక అక్కడే ఉన్న విద్యాదేవి ఇది ప్రవర్తనేనా లేకపోతే పరివర్తన కూడా అని అడుగుతూ ఉంటుంది. మీరు అంతలా డౌట్ పడాల్సిన అవసరం లేదు విద్యాదేవి, నేను రాముకు కన్న తల్లిని, సీతకు మేనత్తను అని చెప్పి మహాలక్ష్మి అనడంతో అందరూ షాక్ అవుతారు. మహా 2 నాలుకల పాము ఏదైనా మాట్లాడగలదు అని రేవతి మనసులో అనుకుంటూ ఉంటే మరోవైపు మహాలక్ష్మి ఏంటి సీత ఇంకా కిందే కూర్చున్నావు, వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేయి అని చెప్తూ ఉంటుంది. వద్దులే అత్తమ్మ, నేను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేయడం మీ ఫ్రెండ్ మహాలక్ష్మికి ఇష్టం ఉండదు అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఈ ఇంటి యజమాని నేనుండగా మధ్యలో ఆ మహాలక్ష్మి ఎవరు నిన్ను ఆజ్ఞాపించడానికి అని మీరు అనవచ్చు అత్తయ్య, కానీ మా మహాలక్ష్మి అత్తయ్య గురించి మీకు పూర్తిగా తెలియదు,
మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి అత్తయ్యే ఈ ఇంటికి మహారాణి అయింది. ఆవిడ ఆడిందే ఆట, పాడిందే పాట, ఆవిడ చెప్పిందే వేదం, చేసిందే చట్టం. మహాలక్ష్మి అత్త స్ట్రిక్టా స్టాడిస్టా అని మీరు నన్ను అడగచ్చు అత్తమ్మ, కానీ నేను చెప్పిందంతా నిజం అని అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. మహాలక్ష్మి సీత భలే ఆడుకుంటుంది అని చెప్పి చలపతి అనుకుంటూ ఉంటాడు. సీత మహాలక్ష్మిని ఇలానే ర్యాగింగ్ చేయాలి అని చెప్పి రేవతి మనసులో అనుకుంటూ ఉంటుంది. అంతగా కావాలంటే మహాలక్ష్మి అత్తయ్య మీద ఒట్టేస్తాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న అర్చన, గిరి ఇద్దరు కూడా మహాలక్ష్మితో కావాలని సీత ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే అని చెప్పి సీత అనడంతో, ఇక చాలు సీత, నా ఓపికను పరీక్షించకు. నువ్వు సుమతికి మేనకోడలువైతే నాకు కూడా మేనకోడలువై, ఇక చాలు ఆపి మన మధ్య జరిగిన గొడవలన్నీ మర్చిపోయి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేయి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. రా సీత, వచ్చి మీ అత్తయ్య చెప్పినట్టుగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేయి అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది. ఈ విషయం మీరు మహాలక్ష్మి అత్త ఎలా చెప్తున్నారా లేక సుమతి అత్త ఎలా చెప్తున్నారా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. పక్కనే ఉన్న విద్యాదేవి, మీ మహాలక్ష్మి అత్తయ్యకు మీ సుమతి అత్తయ్య వచ్చి అలా చెప్పిస్తుంది అనుకో సీత, రా సీత అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది. వద్దులేని టీచర్, రేపు మా సుమతి అత్తమ్మ స్థానంలో నుంచి మహాలక్ష్మి అత్తయ్య స్థానంలోకి వచ్చేసారనుకో, నేను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేయడం చూశారనుకో, అప్పుడు నన్ను తిట్టేస్తారు, నేను కింద కూర్చుని భోజనం చేస్తారు అని చెప్పి సీత అంటూ ఉంటుంది. సీత, మా పిన్ని చెప్పింది విను. మా పిన్నే నిన్ను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేయమంది కదా, మా అమ్మ స్థానంలో ఉండి మా పిన్ని చెప్తుంటే ఎందుకు కాదంటున్నావు అని చెప్పి రామ్ అంటూ ఉంటే, నిజంగానే అంటున్నారు అత్తయ్య అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. నిజంగానే అంటున్నాను సీత అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. నాకు ఇంకా కూడా నమ్మబుద్ధి అవ్వడం లేదు అత్తయ్య అని చెప్పి సీత అనడంతో, ఇప్పుడు నువ్వు నన్ను నమ్మాలంటే ఏం చేయాలి సీత అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య, మీ చేతులతో మీరే నన్ను తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టండి అని చెప్పి సీత అనడంతో ఇక మహాలక్ష్మి షాక్ అవుతుంది. వెంటనే పక్కనే ఉన్న రేవతి, సీత నీ చేయి పట్టుకుని మహాలక్ష్మి వదిన తీసుకొస్తే సరిపోతుందా, ఎత్తుకుని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టాలని అడుగుతుంటే, భర్త భార్యను ఎత్తుకుంటే బాగుంటుంది రేవతి గారు, అత్త కోడల్ని ఎత్తుకుంటే బాగుండదు అని చెప్పి అనడంతో, నిజమే అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది. వెళ్ళండి పిన్ని, వెళ్ళి సీతను తీసుకొచ్చేయండి, డైనింగ్ టేబుల్ దగ్గరకు కూర్చోబెట్టండి అని రామ్ చెప్పడంతో, వీడెక్కడు నన్ను అనవసరంగా ఇరికించాడు చాలదన్నట్టు ఇట్లా అనవసరంగా నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. రా సీత, వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చో అని చెప్పి మహాలక్ష్మి సీత దగ్గరికి వెళ్ళి సీత చెయ్యి పట్టుకుని పైకి లేపుతూ ఉంటే, నా చేతినే కాదత్తయ్య, ఈ చేతిలో ఉన్న నా ప్లేట్ను కూడా పట్టుకోండి అని చెప్పి సీత అనడంతో మహాలక్ష్మికి కోపంగా సీత వైపు చూస్తూ సీత చేతిలో ఉన్న ప్లేట్ని తీసుకుని సీతను పైకి లేపి డైనింగ్ టేబుల్ దగ్గర వరకు తీసుకొచ్చి కూర్చొని పెట్టి, ఇక భోజనం చేయి సీత అని చెప్తూ ఉంటుంది. చూసావా సీత, మా పిన్నికి నీ పైన ప్రేమ లేదే అన్నావు, మా అమ్మలాగానే మా పిన్ని కూడా నీపై ప్రేమ చూపిస్తూ ఉంది అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. మీరు కూడా నాతో పాటు కూర్చుని భోజనం చేయండి అత్తయ్య అని చెప్పి సీత అనడంతో, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు సీత, నువ్వు చెయ్యి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంటత్తయ్య, నాతో కలిసి భోజనం చేయడం మీకు ఇష్టం లేదా, అదే మా సుమతి అత్త ఉంటే గనక సీత అనడంతో పక్కనే ఉన్న రామ్, పిన్ని సీత చెప్పిన విధంగా మీరు కూడా మాతో పాటే కూర్చుని భోజనం చేయండి, ఇంకొకసారి సీత మా అమ్మకు మీకు పోలిక తీసుకురాకూడదు, ఉండేలా చేయండి అని చెప్పి రామ్ చెప్పడంతో మహాలక్ష్మి సీత పక్కనే కూర్చుని, మామ నువ్వు కూడా కూర్చో, సంతోషంగా అందరం కలిసి భోజనం చేద్దాం, రాజ్యమక్క అందరికీ వడ్డించు అని చెప్పి సీత చెప్పడంతో ఇక అందరూ కూడా రాజ్యం వడ్డిస్తూ ఉంటుంది. మొదటిసారి అందరూ కలిసి భోజనం చేస్తున్నారు, తృప్తిగా తినండి అని సీత చెప్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న విద్యాదేవి సంతోషపడుతూ ఉంటుంది. చూసావా అత్త, మా అత్తమ్మను అడ్డు పెట్టుకుని నిన్ను ఎలా అంటించానో, ఇలాంటివి చాలానే మీకు ముందు రుచి చూపిస్తాను, కాస్త ధైర్యంగా ఉండండి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలకు మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక విద్యాదేవి అందరూ సంతోషంగా భోజనం చేస్తూ ఉంటే, మొదటిసారిగా సీతను నా కుటుంబంతో కలిసి భోజనం చేయడం చూశాను, నా కుటుంబంలో సీతను ఒకదాన్ని చేసినందుకు నాకు తృప్తిగా ఉంది అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు రామ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. సీత కూడా రామ్కు పాలు తీసుకుని బెడ్రూమ్కి వెళ్తుంది.
మామ పాలిదిగో అని చెప్పి అనడంతో అక్కడ పెట్టు అని చెప్పి రామ్ కోపంగా అంటూ ఉంటాడు. ఏంటి మామ ఎందుకు కోపంగా ఉండవు అని చెప్పి సీత అనడంతో, ఇందాకలా మా పిన్నిని ఎంత కష్టపడి కిందకు తీసుకొచ్చానో తెలుసా, మా అమ్మలాగా ప్రవర్తించడానికి. అలాంటి మా పిన్ని ముందు తిక్క తిక్క వేషాలు వేసి మా పిన్నిని ఎంత ఇరిటేట్ చేసావో తెలుసా. అదే నిజంగా మా అమ్మ ఉండుంటే కనుక నిన్ను తిట్టే సీత. ఏంట్రా ఎందుకు తొందరపడ్డావు, సీత అసలు నాకు అసలు నచ్చలేదు అనేది తెలుసా అని రామ్ అంటూ ఉంటే, మా అత్తమ్మ సంగతి నాకు తెలుసు, మా అత్తమ్మ అలా అన్నదని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. టీచర్తో కలిసి పిచ్చి పిచ్చి వేషాలు వేశావు, నాకైతే బాగా కోపం వచ్చింది. మా పిన్ని మంచిది కాబట్టే నీతో ఓర్పుగా మాట్లాడింది అని చెప్పి రామ్ అంటూ ఉంటే, ఈ మాటలు విద్యాదేవి డోర్ దగ్గర ఉండి వింటూ ఉంటుంది. అయ్యో నా గురించి వీళ్ళిద్దరూ గొడవ పెట్టుకుంటున్నారే అని చెప్పి మనసులో అనుకుంటూ డోర్ను కొడుతుంది. రామ్ సీత ఇద్దరు కూడా డోర్ వైపు చూసే కొందికి విద్యాదేవి లోపలికి వస్తుంది. ఏంటి బాబు సీతతో గొడవ పెట్టుకుంటున్నావు అని చెప్పి విద్యాదేవి అనడంతో, నేనేదో సరదాగా చేద్దాం అనుకుంటే ఈవిడ ఎంటర్ అయింది ఏమిటి అని చెప్పి రామ్ మనసులో అనుకుంటాడు. చూడండి టీచర్, మా అత్తమ్మ వస్తే గనక నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అంటుందంట అని చెప్పి సీత అనడంతో, లేదు బాబు సీత నాకు బాగా నచ్చిందని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది. మీ గురించి అనడం లేదమ్మా, నేను మా అమ్మ వస్తే సంగతి చెప్తున్నానని రామ్ అనడంతో, నేను కూడా మీ అమ్మ స్థానంలో ఉండే చెప్తున్నాను బాబు. రామ్ నా కోడలు చాలా బాగుంది, నా అన్నయ్య కూతురు నా మేన కోడల్ని నువ్వు భారీగా చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరు జంట చూడచక్కనైన జంట అని చెప్పి మీ అమ్మ అంటుంది బాబు అని చెప్పి విద్యాదేవి రామ్కి సీతకు చెబుతూ ఉంటే, సీతారాం సంతోషపడుతూ ఉంటారు. రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.